హాయ్ హలో అందరికి నమస్కారం. సో ఈ సెషన్లో వచ్చేసి మనం క్యాస్కేడింగ్ డ్రాప్ డౌన్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి ఎంఈసీలో క్యాస్కేడింగ్ డ్రాప్ డౌన్ అనేది యాక్చువల్గా ప్రతి అప్లికేషన్లో కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అండ్ ఇది ఇంపార్టెంట్ కూడా యాక్చువల్లీ. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి కంట్రీ, స్టేట్ అండ్ సిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యొక్క ఎంఈసీ అప్లికేషన్ తీసుకున్నా. అండ్ అలాగే మనకు కావాల్సిన ప్యాకేజెస్ లైక్ కోర్, అలాగే ఎస్క్యూ సర్వర్ అండ్ టూల్స్ సో ఇన్స్టాల్ చేసుకున్నాను నేను నూగట్ ప్యాకేజెస్ నుంచి. అండ్ నెక్స్ట్ మన కంట్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంట్రీలో కంట్రీ ఐడి, కంట్రీ నేమ్ చూస్ చేసుకుంటాం. సో కంట్రీని మనం చూస్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని ఆ కంట్రీలో ఉన్న స్టేట్స్ రావాలి. సో స్టేట్ ఐడి, స్టేట్ నేమ్ అండ్ కంట్రీ ఐడి. సో బేస్డ్ ఆన్ కంట్రీ ఐడి మనకి ఆ స్టేట్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో కాబట్టి స్టేట్ ఐడి, స్టేట్ నేమ్ తీసుకున్నాం. అండ్ బేస్డ్ ఆన్ స్టేట్ ఐడి అంటే పర్టికులర్ స్టేట్ నేమ్ని స్టేట్ని బట్టి మనకి దానిలో ఉన్న సిటీస్ వస్తాయి కాబట్టి సో స్టేట్ ఐడిని బేస్ చేసుకుని సిటీస్ ఐడి, సిటీ నేమ్ అనేది రావడానికి మనం ఎలా తీసుకున్నాం. సో ఇక్కడ 3 క్లాసెస్ తీసుకున్నా: కంట్రీస్, స్టేట్ అండ్ సిటీస్. అండ్ యాప్ డిబి కాంటాక్ట్స్ తీసుకున్నాను. సో డిబి సెట్లో డిఫైన్ చేశాను. అండ్ అలాగే మైగ్రేట్ చేశాను. అండ్ కనెక్షన్ స్ట్రింగ్ వచ్చేసి నేను యాప్ సెట్టింగ్లో ఎస్టాబ్లిష్ చేసా డిబి కనెక్షన్ స్ట్రింగ్ అండ్ క్యాస్కేడింగ్ డ్రాప్ డౌన్ డిబి అని తీసుకున్నా. అండ్ ప్రోగ్రామ్ డాట్ సిఎస్లో లైక్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్లో కూడా నేను డిబి కనెక్షన్ని యాడ్ చేశాను. అండ్ అలాగే మైగ్రేషన్ కూడా చేశాను కోడ్ ఫస్ట్ అప్రోచ్ అనేది యూజ్ చేసి. అండ్ నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోలర్లోకి వెళ్ళాం. కంట్రోలర్లో హోమ్ కంట్రోలర్ తీసుకున్నాం. అండ్ సో ఇండెక్స్ మనకు ఆల్రెడీ ఉంది. సో ఇండెక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే లైక్ మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఇండెక్స్లో లైక్ ఇండెక్స్ పేజ్ అనేది ఓపెన్ అయినప్పుడు మనకి కంట్రీస్ లిస్ట్ని మనం డిస్ప్లే చేద్దాం. రైట్. సో కంట్రీస్ లిస్ట్ని డిస్ప్లే చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే లైక్ డిబి కాంటెక్స్ట్ అంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది తీసుకోవాలి కాబట్టి సో ప్రైవేట్ రీడ్ ఓన్లీ యాప్ డిబి కాంటెక్స్ట్. సో యాప్ డిబి కాంటెక్స్ట్. సో డిబి కాంటెక్స్ట్ తీసుకుంటాను నేమ్. అండ్ అలాగే by using dependency injection, app db context, db context, and so db context. And now వ్యూలో సో ఐ మీన్ ఇండెక్స్ మనం క్రియేట్ చేద్దాం. సో దీనిలో వచ్చేసి వేర్ కంట్రీస్ లిస్ట్ ఈక్వల్స్ టు సో కాంటెక్స్ట్ నుంచి దట్ మీన్స్ db context, right? So db context dot countries dot list, రైట్. అండ్ వ్యూలో కూడా సేమ్ ఈ కంట్రీస్ లిస్ట్ మనం డిస్ప్లే చేద్దాం. అండ్ నా ఇండెక్స్ వ్యూ జనరేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఆఫ్ కంట్రీస్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి లైక్ ఈ డీటెయిల్స్ అనేది రావాలి కదా. అంటే దట్ మీన్స్ కంట్రీస్ లిస్ట్ కానీ లేదంటే స్టేట్స్ లిస్ట్ కానీ లేదంటే మనకి సిటీస్ లిస్ట్ కానీ రావాలి కాబట్టి మనం నార్మల్గా మెథడ్ గెట్ మెథడ్ యూజ్ చేసి స్ట్రిప్ గెట్ మెథడ్. సో పబ్లిక్ యాక్షన్ రిజల్ట్. సో గెట్ కంట్రీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీస్ లిస్ట్ చూద్దాం. సో సేమ్ ఇక్కడ వార్ కంట్రీస్ లిస్ట్ ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అదే. అండ్ సో ఇక్కడ కంట్రీస్ వచ్చే పార్టీకి మనం జేసన్ ఫార్మాట్లో రిటర్న్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ జేసన్ న్యూ సెలెక్ట్, రిటర్న్ జేసన్ న్యూ సెలెక్ట్ లిస్ట్. సో సెలెక్ట్ లిస్ట్. సో ఇది మనకి అసెంబ్లీ లైక్ యూజింగ్ ఎంఎస్సి రెండరింగ్ కావాలి. ఓకే. సో నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్
కంట్రీస్ ఏదైతే మనం తీసుకున్నామో కంట్రీస్ లిస్ట్ అండ్ అలానే కలెక్టెడ్ వాల్యూస్ కంట్రీ ఐడి అండ్ నెక్స్ట్ వన్ సో కంట్రీ ఐడి అండ్ కంట్రీ నేమ్ తీసుకుందాం రైట్ సో ఇది గెట్ కంట్రీస్ డీటెయిల్స్ సో ఇన్ ద సేమ్ వే గెట్ స్టేట్స్ కూడా చూద్దాం సో గెట్ స్టేట్స్ బై కంట్రీ ఐడి సో బేస్డ్ ఆన్ కంట్రీ ఐడి కదా మనకి వచ్చేది ఇక్కడ సో వేర్ స్టేట్స్ ఈక్వల్స్ టు స్టేట్స్ డాట్ వేర్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ డాట్ సో కంట్రీ ఐడిని బేస్ చేసుకొని మనకి రావాలి రైట్ సో ఈక్వల్స్ టు సో మనం యాజ్ ఎ పారామీటర్గా మనం పాస్ చేసిన కంట్రీ ఐడి రైట్ అండ్ స్టేట్ ఐడి ఐ మీన్ స్టేట్స్ ఇక్కడ అండ్ హియర్ స్టేట్ ఐడి అండ్ స్టేట్ నేమ్ రైట్ సో ఇది వచ్చేసి మనకి గెట్ స్టేట్స్ అండ్ నెక్స్ట్ వన్ గెట్ సిటీస్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టేట్ ఐడి తీసుకు సో బేస్డ్ ఆన్ స్టేట్ ఐడి కదా మనకు కావాల్సింది సో cities dot where x dot state ID అండ్ నా ఇక్కడ వచ్చేసి మనకి సిటీస్ సో ఈ cities ని ఇక్కడ ప్రొవైడ్ చేద్దామండి అలాగే సిటీ ఐడి అండ్ సిటీ నేమ్ రైట్ సో గెట్ సిటీస్ గెట్ స్టేట్స్ అండ్ అలానే గెట్ కంట్రీస్ రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్లోకి వెళ్ళాం గో టు వ్యూ ఆల్రెడీ వ్యూ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి వ్యూ అండ్ నా యాక్చువల్గా నేను ఇది రిమూవ్ చేస్తున్నా సో మోడల్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా ఫస్ట్ నేను లోడ్ చేసినప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే మోడల్ లిస్ట్ ఆఫ్ కంట్రీ సో కంట్రీ లిస్ట్ కావాలి కంట్రీస్ లిస్ట్ ఫస్ట్ మనకి వస్తుందండి నా సో ఇప్పుడు ఏం చేద్దామంటే సెలెక్ట్ ఐడి సో కంట్రీస్ సో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కంట్రీ ఐడి అని తీసుకున్నాం కంట్రీ ఐడి అండ్ సో ఆప్షన్ సో ఫస్ట్ వాల్యూ నార్మల్ ఇద్దాం అంటే దట్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ మనకు వచ్చి ఇనిషియల్గా సెలెక్ట్ కంట్రీ ఇది డిస్ప్లే అవ్వాలి కదా ఓకే అండ్ సో దీనిలో ఫర్ ఈచ్ ఇటరేషన్ చేసిన అండ్ వేర్ కంట్రీ కంట్రీ ఇన్ మోడల్ కదా కంట్రీ ఇన్ మోడల్ సో సో ఆప్షన్ సో వాల్యూ వచ్చేసి మనకి సో వాల్యూ ఏం తీసుకోవాలి సో వాల్యూ వచ్చేసి మనం ఇక్కడ ఏదైతే కంట్రీ తీసుకున్నామో కంట్రీలో ఉన్న కంట్రీ డాట్ కంట్రీ ఐడి అండ్ నేమ్ వచ్చేసి కంట్రీ డాట్ కంట్రీ నేమ్ రైట్ సో ఇది వచ్చేసి మనకి కంట్రీస్ లిస్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఇన్ ద సేమ్ వే కంట్రీస్ లిస్ట్ లాగానే మనకి స్టేట్ అండ్ సిటీస్ కావాలి బట్ వీటిని చేంజ్ చేద్దాం స్టేట్స్ స్టేట్ ఐడి సెలెక్ట్ స్టేట్ సో ఇక్కడ ఇటరేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఏముండదు మనకి ఇక్కడ బేస్డ్ ఆన్ ఐడి మనం ఇక్కడ లైక్ ఇక్కడ ఈ కంట్రీస్ ఏదైతే ఉంటుందో ఐడి
చేంజ్ చేసినప్పుడు లైక్ ఇక్కడ ఈ ఆప్షన్స్ లోకి మనం యాడ్ చేసుకుంటాం. రైట్, సెలెక్ట్ స్టేట్ అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి సిటీస్. సో ఇక్కడ ఇది మనకి సిటీ ఐడి. సెలెక్ట్ సిటీ, సిటీ అండ్ ఇది ట్రస్ట్ నేమ్ ఉండదు. క్లియర్. అండ్ నౌ సో మనకు వచ్చేసి సో ఇక్కడ ఇక్కడ అనేది యాడ్ చేద్దాం లైక్ jQuery. డైరెక్ట్గా తీసుకున్నాం, https నుంచి తీసుకుంటున్నాం. https code.jQuery.com. jQuery 3.6.4 dot main dot js. ఓకే, సో ఇది అవైలబుల్ ఉంది, లైక్ ఇది తీసుకున్నాం మనం. ఓకే, అండ్ నౌ నెక్స్ట్ స్క్రిప్ట్. సో ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ అనేది రాయాల్సి వస్తుంది. రైట్, సో ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది అవైలబుల్ ఉంది నాకు. సో నేను ఇది తీసుకుంటున్నాను అండ్ మళ్ళీ అగైన్ నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేసామో చూడండి. సో డాక్యుమెంట్ డాట్ రెడీ. సో ఫస్ట్ కంట్రీస్. సో మనం ఇక్కడ ఏదైతే కంట్రీస్ ప్రొవైడ్ చేస్తున్నామో లైక్ సేమ్ నేమ్ ఉండాలి, కంట్రీస్. సో కంట్రీస్ ఎప్పుడైతే నేను చేంజ్ చేస్తున్నానో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీ ఐడి లైక్ నేను తీసుకుంటున్నాను. సో దిస్ డాట్ వాల్యూ దట్ మీన్స్ ఈ కంట్రీస్ లో తీసుకున్న వాల్యూ లైక్ ఇది వాల్యూ అనేది లైక్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటానో సో అది తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గెట్ చేశాను, దట్ మీన్ గెట్ స్టేట్స్. లైక్ మనకి హోమ్ కంట్రోల్లో గెట్ స్టేట్స్ ఏదైతే ఉందో లైక్ నేమ్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో గెట్ స్టేట్స్ అండ్ కంట్రీ ఐడి ఉంది కదా, సో సేమ్ అది అది కూడా చూద్దాం. లైక్ ఇది కూడా మనకి ప్రాపర్గా ఉండాలి. రైట్, సో ఇది కూడా ఇక్కడ మనం కంట్రీ ఐడి ఎలా ఇచ్చామో సో సేమ్ అదే ఇవ్వండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ గెట్ స్టేట్స్. అండ్ నెక్స్ట్ వన్ గెట్ స్టేట్ నుంచి మనకి రిటర్న్ అవుతుంది. లైక్ ఇక్కడేమో కంట్రీ బేస్డ్ ఆన్ కంట్రీ ఐడి తీసుకుంటున్నాం. సో స్టేట్స్ అనేది మనకి రిటర్న్ అవుతుంది అండి. ఐ మీన్ సో ఇక్కడ స్టేట్స్ ఏదైతే ఉందో ఇది మనకి వాల్యూ రిటర్న్ అవుతుంది. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టేట్స్ ఏదైతే తీసాము ఇక్కడ చూడండి ఐడి. సో సేమ్ ఉంది కదా, సేమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ చేస్తున్నాం డ్రాప్ డౌన్ అండ్ నెక్స్ట్ వన్ ఈ స్టేట్స్ తీసుకుంటున్నాం అండ్ ఇటరేషన్. రైట్, సో స్టేట్. సో ఈ స్టేట్ సెలెక్ట్ ఏదైతే తీసుకున్నామో దట్ మీన్స్ ఇక్కడ మనకి ఈ స్టేట్ ఐడి ఏదైతే తీసుకున్నామో దానిలోకి అపాయింట్ చేస్తున్నాం. సో ఆప్షన్స్, నెక్స్ట్ వన్ వాల్యూ. సో వాల్యూ వచ్చేసి స్టేట్ డాట్ వాల్యూ అండ్ టెక్స్ట్ వచ్చేసి స్టేట్ డాట్ టెక్స్ట్. సో ఏదైతే ఉందో లైక్ ఇక్కడ మనం ఇక్కడ యాడ్ చేస్తాం. సో వాల్యూ అండ్ అలానే టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. అండ్ ఇన్ ది సేమ్ వే సపోజ్ నేను ఇక్కడ స్టేట్స్ ని చేంజ్ చేశాను. దట్ మీన్స్ ఇక్కడ స్టేట్స్ ని నేను చేంజ్ చేసినప్పుడు సిటీస్ రావాలి కదా. సో ఫస్ట్ స్టేట్ ఐడి తీసుకున్నాం, గెట్ సిటీస్. సో హోమ్ కంట్రోలర్కి వెళ్ళాం, గెట్ సిటీస్ నేమ్ ఏమిదైతే ఇచ్చానో అది. అండ్ నా ఇక్కడ స్టేట్ ఐడి. సో స్టేట్ ఐడి నేను ఏం ప్రొవైడ్ చేస్తున్నాను. సో స్టేట్ ఐడి ఇక్కడ ఏముంది చూసుకుని జాగ్రత్తగా చూడండి, స్టేట్ ఐడి. సో మనకి ఇది సేమ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ సిటీస్ తీసుకుంటున్నాం అండ్ ఇక్కడ రిటర్న్ చేసేది కూడా మనకి సిటీస్. సో ఇక్కడ క్యాపిటల్ తీసుకున్నాం అండ్ ఆర్ ఇక్కడ స్మాల్ తీసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ సిటీస్. సో సిటీస్ క్యాప్స్ తీసుకున్నాం, ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ వన్ సిటీస్. సిటీస్ సెలెక్ట్ లైక్ దీనిలోకి తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఎంటీ తీసుకున్నాం
అండ్ సిటీస్ లైక్ ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆన్ సక్సెస్ లైక్ ఈ డీటెయిల్స్ని మళ్ళీ ఇటరేట్ చేస్తున్నాం. సో అగైన్ సిటీ డాట్ వాల్యూ అండ్ సిటీ డాట్ నెక్స్ట్, రైట్. రన్ చేద్దాం. సో కంట్రీ, సో మనకి డిఫాల్ట్గా వస్తుంది అండ్ భువనేశ్వర్ ఒకటి అండ్ సపోజ్ బీహార్. ఓకే. సో సో వర్క్ అవుతుంది మనకి. క్లియర్. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకున్నాను. సో వన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి ఇది రిపీట్ అవుతూ ఉంటాయి. సో అందుకని క్యాస్కేడింగ్ మీద ఒక వీడియో సెషన్ చేశాను, రైట్. సో న్యూ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.